హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ చూపించబోతున్నానండి. అదే గోంగూర చికెన్. ఈ గోంగూర చికెను చపాతీల్లోకి, రోటీల్లోకి లేదా రైస్‌లోకైనా చాలా బాగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో జ్యూసీగా, టేస్టీగా చాలా బావుంటది. మీ అందరికీ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని చాలామంది విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ గోంగూర చికెన్ చూస్తుంటే చాలా కలర్‌ఫుల్‌గా, జ్యూసీగా ఉంది కదండీ! ఈ గోంగూర చికెన్‌ను తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నానండి. ముందుగా కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక 1 మినిట్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి యాడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నానండి. పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ బాగా సాట్ చేయాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి చికెన్ను. ఈలోగా మనం ఇంకొక స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక కట్ట గోంగూర, కొంచెం కొత్తిమీర, 3 కట్ చేసిన టమోటాలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టీ స్పూను పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేయాలి. నేను ఇక్కడ ఉప్పు పావు టీ స్పూనే వేస్తున్నానండి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కూడా వేసాం కదా, అందుకని ఇక్కడ కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తున్నానండి. చూడండి గోంగూర ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మెదుక్కోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉన్నాయి కదండి, అవన్నీ ఒక కప్పులోకి తీసుకోండి. అవేం మనకు వేస్ట్ కావు. మనం ఇది చికెన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఎన్హాన్స్ అవుతుందండి. ఈ గోంగూరని చాలా మెత్తగా మెదుపుకోవాలి, ఏమాత్రం పలుకులు లేకోకుండా. ఎందుకంటే అప్పుడే మనం మెత్తగా మెదుపుకున్నప్పుడే గోంగూర చికెన్లో బాగా కలిసిపోతుంది. అప్పుడే ఆ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. చూడండి ఇప్పుడు చికెన్ చూపిస్తున్నాను. ఈ చికెను మనకు దాదాపుగా ఉడికిపోయిందండి. 90% ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. చికెన్ ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి 90% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, అది ఇప్పుడు చికెన్లో యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే ఇందాక మనం వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి గోంగూరలో మిగిలినటివి, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని వేసిన తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి.
దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఆయిల్లోనే మగ్గనిచ్చుకోవాలండి. ఇంకేం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికిపోయిందో. టేస్టీగా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగా ఉంది కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి చికెను. చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంది కదా.